కళ్ళ ముందే తండ్రిని చంపేసి తలని మొండాన్ని వేరు చేసి పార్కింగ్ లాట్ దాకా తలని తెచ్చి దాంతో ఫుట్బాల్ ఆడి ఒక చెత్త కుప్పల తలని పాడేసి ఒక వ్యక్తి లొంగిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, హీస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. చంపేసిన వ్యక్తి క్యూబాకి సంబంధించిన వ్యక్తి, హీస్ ఆఫ్ క్యూబన్ ఆరిజిన్. ఈ చనిపోయిన లొకేషన్ ఏంటో తెలుసా? వెనిజువెలా కాదు, సౌత్ సుడాన్ కాదు, సిరియా కాదు, ఆఖరికి లెబనాన్ కూడా కాదు, అమెరికా. ద గ్రేట్ అమెరికన్ డ్రీమ్, వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ పవర్, వరల్డ్స్ రిచెస్ట్ నేషన్, $25 ట్రిలియన్ కి పైగా జీడిపి ఉన్న దేశం. ఆ దేశంలోకి లీగల్ గా వచ్చి బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న ఒక వ్యక్తిని కాపాడుకోలేకపోయింది. అదే అమెరికా. ఇవాళ ఈ క్రైమ్ గురించే కాకుండా ఈ క్రైమ్ వెనకాల ఉండే రీజన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అది భారతీయులుగా ఇవాళ మనకి ఇంపార్టెంట్. అమెరికాలో ఉంటున్న డల్లాస్ పురం అని మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అక్కడ ఉన్నారని, సెటిల్ అయ్యారని. అక్కడ ఎన్ని ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయంటే దీన్ని మినీ ఆంధ్ర లేదా మినీ హైదరాబాద్ అని పిలిచే విధంగా ఊరు ఉంటుందని మనం మాడుకుంటాం కదా. అదే అమెరికాలో ఇవాళ ఒక వ్యక్తిని, ఒక ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని ఒక సాధారణ మేనేజర్ హోటల్లో పనిచేస్తుంటాడు. వాషింగ్ మిషన్ పనిచేయట్లేదని చెప్పాడని చెప్పి, అది కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేదు, నేను మాట్లాడే భాషలో మాట్లాడలేదు, ట్రాన్స్లేట్ చేయమని చెప్తున్నాడని చెప్పి ఈ చంద్రమౌళి నాగమల్లయ్య అనే వ్యక్తి తల తీసాడు ఆయన భార్య పిల్లోడు ముందు. 18 ఏళ్ల పిల్లోడు. ఆ బిడ్డ గుండెల్లో ఏం ఫీల్ అవుతాడు మీరే ఒకసారి చెప్పండి. నేను ఇది ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇదే అమెరికాలో ఒక అమెరికన్ సిటిజన్ కూర్చొని రండి నాతో డిబేట్ కి మాట్లాడదాం అని మాట్లాడుతున్న ఒక వ్యక్తి మెడలో ఒక తూట వెళ్ళింది. ఆ వ్యక్తి పేరు చార్లీ కర్క్. ఆయన గురించి నేను మాట్లాడాం మనం. ఆయన ఇన్స్టాగ్రామ్ లో వేసిన లాస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా మీకు? ఒక 23 ఏళ్ల అమ్మాయి యుక్రెయిన్ నుంచి వచ్చింది. నాకు అసైలం కావాలి, నాకు రక్షణ కావాలని చెప్పి యుక్రెయిన్ నుంచి వలస వస్తే ఇరినా జెరుట్స్కా అమ్మాయి పేరు పిజేరియాలో పనిచేస్తుంది, షార్లెట్ లో, నార్త్ క్యారోలినా. మీకు అమెరికా మ్యాప్ లో ఈ పర్టికులర్ భాగంలో ఉంటుంది ఆ ప్లేస్. అగైన్ 2 డిఫరెంట్ క్రైమ్స్, ఒకటే రకమైన క్రైమ్. ఈ యుక్రెయిన్ అమ్మాయి గురించి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఆయన. In Charlotte, North Carolina, we saw the results of these policies when a 23-year-old woman who came here from Ukraine met her bloody end on a public train. కానీ ఇండియన్ నేషనల్ వ్యక్తి అంత ఎక్స్టెన్సివ్ గా కవర్ అవ్వట్లేదు. నేను చూశాను. ఆయన మనలో ఒకడు, మనలోంచి అమెరికా వెళ్ళి బ్రతుకు తెరువు కోసం పనిచేసుకుంటున్నాడు. ఆయన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అమెరికాలో ఏదైతే అమెరికాని తినేస్తుందని చెప్పి అక్కడ పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారో దాన్ని ఏమీ చేయలేకుండా ఉన్నారు. అలాంటి ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ విత్ ప్రయర్ క్రిమినల్ హిస్టరీ, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇన్ఫాక్ట్ మొన్న ఐస్ అరెస్ట్ అని జరిగాయి కదా లాస్ ఏంజలస్, దీనికి విరుద్ధంగా చాలా పెద్ద ప్రొటెస్ట్ కూడా జరిగింది. దాని మీద కూడా వీడియో చేశాం మనం. అలాంటి డిపోర్టేషన్స్ లో పట్టుపడ్డ ఒక క్యూబన్ వ్యక్తి అమెరికా ఏమీ చేయలేక అరెస్ట్ చేసిన వ్యక్తిని కూడా వదిలేస్తే చెప్తా, అది వీడియోలో చెప్తా ఎలా ఏం జరిగింది అని. ఆ వ్యక్తి మోటల్కి వెళ్ళి వాషింగ్ మెషిన్ బాలేదని చెప్పి నడి రోడ్డు మీద భార్య పిల్లలు చూస్తుండగా ఈ చంద్రమౌళి గారి తల తీసాడు. దీని గురించి మనం ఆడకపోతే ఎలా? ఇవాటి వీడియోలో నేను అదే చేస్తా. ప్లస్ అసలు ఈ క్రైమ్ మనం జస్ట్ ఒక క్రైమ్ లా చూడలేం మనం. దీని వెనకాల ఉండే పాలిటిక్స్ ఏంటో మనకు అర్థమైతే గానీ, ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్రాబ్లం, ఏ లూప్ హోల్స్ వాడి జనాలు లోపలికి వస్తున్నారు, ఆ వచ్చిన వాళ్ళ దేశాన్ని ఏం చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇదేదో డెమోక్రట్స్ సంబంధించిందో లేదా రిపబ్లికన్స్ సంబంధించిందో కాదు. ఇవాళ 2 స్టేట్స్ లో ఇలాంటి ఇష్యూ జరిగింది. ఒకటి నార్త్ కెరోలినా, రెండోది టెక్సస్. రైట్ లీనింగ్ ఉంటుంది హెవీలీ, రిపబ్లికన్ గవర్నర్స్ గానీ రిపబ్లికన్ మేయర్స్ గానీ ఉంటారు అక్కడ. లేదా నార్త్ కెరోలినా ఇస్ హెవీలీ లెఫ్ట్ లీనింగ్. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కదా వచ్చి చంపేసింది. ఆ యుక్రెయిన్ అమ్మాయిని చంపేది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్. ఈ 2 ఇష్యూస్ ని జూమ్ చేస్తూ ముఖ్యంగా మన చంద్రమౌళి గారి ఇష్యూని మనం తెలుసుకోవాల్సిన ఈ ఇష్యూని మనం అమెరికా వెళ్తే గర్వంగా చెప్పుకుంటాం కదా, అమెరికా వెళ్తున్నాం, H1Bలు వస్తున్నాయని చెప్పి మనం చాలా గర్వంగా చెప్తున్నాం కదా. అలాంటి అమెరికా మనలాంటి వాళ్ళకి రక్షణ ఎందుకు కలిగించట్లేదు? సిస్టమ్ లో రాట్ ఎక్కడ ఉందో ఇవాళ మనం మాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు గ్లోబల్ గా జరిగే క్రైమ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని కూడా ఒక 10-15 నిమిషాల్లో ఎటువంటి వల్గారిటీ లేకుండా, ఎటువంటి అబ్సీనిటీ లేకుండా చాలా రెస్పాన్సిబుల్ గా ఒక వీడియో నా సైడ్ నుంచి మీకు వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజు ఒకటి వస్తుంది. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏం మాత్రం అర్థం కావాలంటే చంద్రమౌళి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, డాలస్ లో మన భారతీయులు ఉండడం ఎంత కామన్ మీరు తెలుసుకోవాలి. డౌన్ టౌన్ సూట్స్ మోటల్ అని ఇది డల్లాస్ లో ఒక లొకేషన్. ఇది మనకి కాటన్ బౌల్ స్టేడియం పక్కన వస్తుంది. ఇట్స్ ఆన్ September 10th రోజు అది. దట్ ఫెలో ఆ రోజు అక్కడ హీస్ వన్ ఆఫ్ ద గెస్ట్స్. అండ్ ఇలాంటి మోటల్స్ మేనేజర్స్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడే స్టే కూడా ఉంటుంది, రెసిడెన్స్ కూడా. ఒక చిన్న రూమ్ ఉంటుంది, భార్య పిల్లలు కూడా అక్కడే ఉంటారు. ఈ నాగమల్లయ్య గారు కూడా అలాగే ఉంది. చంద్రమౌళి గారు ఆ రోజు ఆయన భార్య పిల్లడు కూడా అక్కడే ఉన్నారు. ఈ కోబోస్ మార్టినెస్ అనే వ్యక్తికి 37 సంవత్సరాలు. క్యూబా నుంచి వచ్చాడు ఈయన. ఎలా? ఇల్లీగల్ గా చాలా క్రైమ్స్ చేశాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఇదంతా జరుగుతుంది. కానీ రీసెంట్ గా ఐస్ క్రాక్ డౌన్ లో ఇతను పట్టుబడ్డాడు. అంటే అమెరికన్ పాలసీ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఏలియన్స్ అని పిలుస్తుంటాడు డొనాల్డ్ ట్రంప్. బయట నుంచి ఎవరైతే బోర్డర్ దాటి ఇల్లీగల్ గా వస్తున్నారో వీళ్ళ వల్ల మనకు ఉద్యోగాలు పోతున్నాయి, వీళ్ళ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మన దేశంలో ఎవరైనా క్రైమ్ చేస్తే దానికి కొన్ని చట్టాలు, జ్యూరిస్డిక్షన్ ఇవన్నీ ఉంటాయి. కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తే ఆయన ఎలా పట్టుకునేది అని చెప్పి ఆయన వాదన. అలా ఇతన్ని పట్టుకున్న ఐస్ ఇతను వదిలేసింది. ఎందుకు? క్యూబన్ దేశానికి డిపోర్టేషన్ ఫ్లైట్స్ లేవని. ఇది జనవరి మాట. ఇది ఆ రోజు నిజంగా ఆయన బయటకు తోస్తుంటే ఇవాళ చంద్రమౌళి గారు ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఇన్ ఎనీ కేస్ ఆయన బయట తిరుగుతున్నాడు, ఇంత క్రిమినల్ రికార్డ్ వెనకేసుకొని. లోపల చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, ఎందుకో మనకి తెలియదు. ఆ రోజు ఆ హోటల్లో అతను ఉన్నాడు, వాషింగ్ మెషిన్ వాడాల్సి వచ్చింది. అతనితో పాటు ఇంకో వర్కర్ ఉన్నాడు. ఈ చంద్రమౌళి గారు ఇక్కడ ఈ వాషింగ్ మెషిన్ బాలేదు, దీన్ని వాడొద్దు అని వర్కర్ కి చెప్తూ ఆ మాటని తనకి ఈయన భాషలో ట్రాన్స్లేట్ చేయమన్నాడు. ఆయనకు అర్థమే ఇంగ్లీష్ లో. ఇది ఈయనకు బాగా హర్ట్ అయిపోయాడు. ఎందుకు హర్ట్ అయ్యాడో తెలియదు మరి, ఆ స్లాంగ్ వల్ల, యాక్సెంట్ వల్ల ఏమో మరి. ఎందుకంటే క్యూబన్ మాట్లాడే యాక్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మనకి రెగ్యులర్ అమెరికన్ ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదు అనుకున్నాడు ఏమో. బట్ ఈ డిస్కషన్ మొత్తంలో ఈయన బాగా హర్ట్ అయిపోయాడు.
నా కళ్ళలోకి చూడకుండా ఈ హోటల్ మేనేజర్ నాతో ఇలా ఎలా మాడుతున్నాడు అని లోపల నుంచి ఏదో పెద్ద మెషిన్ తీసుకొచ్చి దాడి చేయడం మొదలు పెట్టాడు. ఆ భార్య పిల్లలు పాప అడుగుతున్నారు ఆపమని. ఆ లోపల ఆ ఫిట్ ఆఫ్ రేజ్ ఉంటుంది కదా, లోపల ఆ ఉక్రోషం దాంతో కొట్టి తలని ముండాన్ని వేరు చేసి పార్కింగ్ లాట్ లో ఒక తలని తెచ్చేసి ఇదంతా ఎలా జరుగుతుంది. వాషింగ్ మెషిన్ నుంచి ఈ వ్యక్తి పాపం ఈ చంద్రమౌళి గారు ఫ్రంట్ డెస్క్ పరిగెట్టడానికి బయలుదేరారు. సగంలో కొట్టి ఆ మెయిన్ డోర్ బయటికి తీసుకొచ్చి పార్కింగ్ లాట్ దాకా ఆ తలని తీసుకొచ్చేసి ఆ తలను ఫుట్బాల్ 2-3 సార్లు తన్ని దాన్ని డంప్స్టర్ అంటారు కదా, ఈ చెత్త కుప్ప, దాంట్లో తలని పాడేసి వెళ్ళిపోయాడు. అలా డస్ట్బిన్ లో తలని పడేసిన తర్వాత ఒళ్ళంతా రక్తంతో అలా ఉంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు రాస్తున్నారు బెయిల్ లేకుండా అరెస్ట్ చేస్తున్నాం మేము, ఇమిగ్రేషన్ డీటెయినర్ రాస్తున్నాం మేము అని. ఇప్పుడు ఇది ఇవాళ ఒక భారతీయుడికి అమెరికాలో జరిగింది. ఇది ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు, కానీ ద మూమెంట్ ఐ రెడ్ దిస్ ఖచ్చితంగా ఇది మీతో షేర్ చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. ఆ చంపిన వ్యక్తి అమెరికన్ నేషనల్ కూడా కాదు. అండ్ చంద్రమౌళి గారు హీజ్ హస్బెండ్, హీజ్ అ ఫాదర్. ఆ బిడ్డ ట్రామటైజ్ అయిపోయాడు కదా, లైఫ్ లో బయటకు వస్తాడు, ఆ ఇమేజ్ బయటకు వెళ్తుందా? తండ్రిని కళ్ళ ముందు అలా చంపేస్తే ఇప్పుడు అమెరికన్ అథారిటీస్ వచ్చి ఈ వ్యక్తి మానసికంగా కరెక్ట్ గానే ఉన్నాడా లేదా ఇప్పుడు చెక్ చేస్తున్నారండి. మానసిక పరిస్థితి గురించి ఇలా నడి రోడ్డు మీద చంపేస్తే. అండ్ ఇలీగల్ ఇమిగ్రేషన్ క్రైసిస్ కూడా ఇవాళ వచ్చింది కదా. మీరు 2 రోజులు మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇరెనా జరుట్స్కా అని చెప్పి ఆ యుక్రెయిన్ అమ్మాయి, మీరు ఇక్కడ విధి ఆడుతున్న వింత నాటకాన్ని చూడండి మీరు. ఈ కేసులో అయితే యుక్రెయిన్ అమ్మాయి కేసులో అయితే చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇద్దరు ఇమిగ్రెంట్సే. ఏదో పిజ్జా కెఫేలో పనిచేసుకుంటూ తన వర్క్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎక్కింది, మెట్రో ట్రైన్ ఎక్కింది, చుట్టూ 4 ఉన్నారు. ఇది మీకు అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది మన సొసైటీలో అని. మన ఇండియా పక్కన పెడదాం కాసేపు. అమెరికా ఇస్ ప్రోగ్రెసివ్ సొసైటీ అంటారు కదా, లిబరల్ సొసైటీ, మన అందరం కలిసి ఉండాలి, బయట వాళ్ళని కూడా మనం రక్షించుకోవాలని చెప్పే ఈ సొసైటీ చుట్టూ 4 మంది ఉన్నారు. ర్యాండమ్ గా ఒక వ్యక్తి వెనకాల కూర్చున్నాడు, ప్రయర్ క్రిమినల్ రికార్డ్ ఉండే వ్యక్తి. ఇది నార్త్ క్యారోలినాలో. దీని గురించి ట్రంప్ గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకు? నార్త్ క్యారోలినా ఇస్ డెమోక్రటిక్ రూల్ స్టేట్, హైలీ లెఫ్ట్ లీనింగ్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇమిగ్రెంట్స్ ని బయటికి తోసేయాలని చెప్పి నేను చెప్పాను కదా అని చెప్పి ఈయన కానీ చనిపోయిన చార్లీ కర్క్ గారు కూడా ఆయన జస్ట్ చనిపోయే 12 గంటల క్రితం ఈ అమ్మాయి ఫోటోనే పెట్టారు ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాగా. చూడండి, అమెరికా హ్యాస్ చేంజ్డ్ ఫర్ ఎవర్ అని అమ్మాయి భయపడుతూ చూసిన ఇమేజ్ పెట్టి ఇక్కడైనా మనం మేల్కోవాలి అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని రాశారు. నౌ లిజన్ టు మీ. డెకార్లోస్ బ్రౌన్ 34 సంవత్సరాలు. ఈ వ్యక్తికి ప్రయర్ క్రిమినల్ హిస్టరీ ఉంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, స్కిజోఫ్రీనియా కూడా ఉంది. 7 సార్లు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి ఇతను. 7 సార్లు జాలి చూపించి బయటకు వదిలేశారు. చూడండి ఇప్పుడు ఏమైందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. 24 of the top 25 most dangerous cities in America are run by Democrat mayors. 50 people in Chicago in recent weeks with hundreds being shot. వచ్చి వెనకాల కూర్చున్నాడు ఈ అమ్మాయి వెనకాతల, చుట్టూ 4 ఉన్నారు. ర్యాండమ్ గా ఆ అమ్మాయి మరి తను ఏం ట్రిగర్ చేసిందో మనకు తెలియదు, కానీ ర్యాండమ్ గా లేచి కత్తితో పొడి చేసి ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి జీవితాన్ని లాగేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చుట్టూ 4 ఉన్నారన్నాను కదా, ఒక్క వ్యక్తి కూడా ఏది చేయలేదు. నాకు ఆ సొసైటీని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను చెప్తున్నాను కదా, రోజు ఇన్ని వీడియోలు చేసిన తర్వాత మైండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, దాన్ని ఏమంటారు కొంచెం డీసెన్సిటైజ్ అవుతుంది ఇలాంటి క్రైమ్స్ చూసినప్పుడు. బట్ ఈ పర్టికులర్ కేసులో నాకు క్రైమ్ కన్నా చుట్టూ జనాలు అంత కోల్డ్గా ఉండడం చాలా కదిపేసింది. మీరు కూడా వీడియో చూస్తున్న మీ అందరూ ఈ యుక్రెయిన్ అమ్మాయి కథ మీరు వినుంటారు, కానీ మన చంద్రమౌళి గారికి జరిగిన కథ మీరు మీ దాకా వచ్చి ఉండదు ప్రస్తుతానికి. ఈ 2 క్రైమ్స్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి 2 కలిపి చెప్తున్నాను నేను. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది అమెరికాకి సంబంధించి చాలా పెద్ద సమస్య. అది దీనికి 2 కారణాలు ఉన్నాయి. అమెరికా ఇస్ అ వెరీ వెరీ రిచ్ సొసైటీ, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అది. సో న్యాచురల్ గా అమెరికా చుట్టూ ఏదైనా దేశానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సడన్ గా డిక్టేటర్షిప్ రెజిమెంట్ వచ్చినా, లేదా యుద్ధ వాతావరణం ఉన్నా, లేదా డబ్బులు లేకపోయినా ఎవరైనా గోడ దూకట్ వెళ్దామని చూస్తారు. ముఖ్యంగా ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి, ఈ క్యూబా, మెక్సికో, ఎల్ సాల్వడార్ ఇవన్నీ. ఇప్పుడు ఇలా దాటొచ్చిన వాళ్ళకి అమెరికన్ గవర్నమెంట్ ఒక మంచి సౌలభ్యాన్ని కలిగిస్తుంది. అది ఏంటది? నాకు అసైలం కావాలి, నా దేశం చాలా చెడ్డ దేశం, ఆ దేశంలో నాకు ఎటువంటి సేఫ్టీ లేదు అని డిక్లేర్ చేస్తే మీకు ఆ వసతిని అమెరికా కలిగిస్తుంది ఇమీడియట్లీ. ఇక్కడ ప్రాబ్లం ఒకటే, లీగల్ గా మనం ఎప్పుడైనా బార్డర్ దాటితే స్టూడెంట్ వీసా, స్టడీ వీసా, H1B, గ్రీన్ కార్డ్, ఇలా రకరకాలు ఉంటాయి. దట్స్ లీగల్. ఇలా దాటిన వాళ్ళు క్రిమినల్ టెండెన్సీస్ ఎవరికైనా ఉన్నా, ఈ దేశం నా దేశం కాదు అని దేశం పట్ల ఎటువంటి ఎలిజెన్స్ అయినా లేకపోయినా ఆ వ్యక్తి క్రైమ్ చేయడం చాలా సహజం. దేశానికి ఏదైనా అయినప్పుడు దేశం అంతా కలిపి నిలబడినప్పుడు ఈ వ్యక్తి నిలబడ్డు మన దేశం కాదు కదా అనుకుంటాడు. ఇది అమెరికా సమస్య మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఇదో సమస్య. చుట్టుపక్కల ఉండే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ నుంచి, ఇల్లీగల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి, నేను లీగల్ ఇమిగ్రేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ ఇది ఈ దశాబ్దంలో స్టార్ట్ అయిన ప్రాబ్లం కూడా కాదు. ఈ 2 క్రైమ్స్ ని మనం క్రైమ్ లా మాడేసుకోవడం చాలా సింపుల్. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, ఏ పాలసీల వల్ల ఇది జరుగుతున్నాయి అంటే మనం కొంచెం మన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2001 నుంచి మనం చూసినా కూడా రికార్డ్ స్థాయిలో జనాలు లోపల రావడం మొదలు పెట్టారు. ఎవ్రీ ఇయర్ 24 నుంచి 27 లక్షల మంది లోపలికి వస్తున్నారు సదర్న్ బార్డర్ నుంచి. ఇది ఇన్ఫాక్ట్ మన భారతీయ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతమంది ఉండరు కంపేర్ టు సౌత్ అమెరికన్ ప్లేసెస్. ఈ బ్రెజిల్, మెక్సికో ఈ దేశాలతో కంపేర్ చేస్తే మనం అంత ఉండం. కానీ వన్స్ ఆ లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు పంపిద్దాం అన్నప్పుడు అసలు ప్రాబ్లం వస్తుంది. ఐస్ అని చెప్పి మీరు డిపార్ట్మెంట్ పెట్టారు, ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా లోపల నుంచి చాలా పుష్ బ్యాక్ వచ్చింది, మీరు జాలైనా లేకుండా మీరు ఎలా చేస్తారు మీరు అని. అగైన్ లెఫ్ట్ రైట్ చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాడదాం అని కాదు ఈ పాయింట్. ఒక డిపార్ట్మెంట్ తన పని తను చేసుకుని జనాన్ని డిపోర్ట్ చేద్దాం అని వన్స్ తీసుకున్న తర్వాత మన చేతిలోకి పడ్డారు క్రిమినల్స్ వాళ్ళందరూ. అమెరికాలో సుమారు ఒక 35,000 డిపోర్టేషన్ స్థలాలు ఉన్నాయనుకుందాం. నేను చూచాయిగా ఒక నంబర్ చెప్తున్నా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ జనాలకు సంబంధించిన దేశాలు వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. చేతికి కాళ్ళకి సంఖ్యల్లో కట్టి టీవీ షో కోసం ఒక 200 మందిని 300 మందిని ఈ
మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో పంపించారు. ఎల్ సాల్వడోర్ లీడర్ ఏమో నాకు అలా పంపించకూడదు అని చెప్పి వెనక్కి పంపించి మళ్ళీ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ పంపించి తెచ్చుకున్నాడు వెనక్కి. అదే సివిల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇన్ఫాక్ట్ మన భారతదేశం కూడా 200 మందిని ఢిల్లీలో అమృత్సర్లోనూ మనం దింపాం మనం. 2 more flights carrying Indian immigrants deported from the United States are set to land in Amritsar this particular week. అది ఆ పర్టికులర్ డెమోగ్రఫీకి సంబంధించి చాలా మంది ఉన్నారని. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్ని దేశాలు అలా కోఆపరేట్ చేయట్లేదు. మాకు సంబంధం లేవని చేతులు ఎత్తేస్తే ఆ దేశాల్లో క్యూబా కూడా ఒకటి. ఇప్పుడు అలా చేతులు ఎత్తేస్తే అమెరికా ఏం చేయగలుగుతుంది? మాక్సిమం వాళ్ళ పాలసీలు కానీ దానికి జరగాల్సిన అమెండ్మెంట్స్ కానీ జరగట్లేదు. ఇమిగ్రెంట్స్ ఏమో పెరిగిపోతున్నారు, వాళ్ళేమో క్రైమ్స్ చేస్తున్నారు. రోడ్ల మీద తల తీసేయడం వెనిజువెలాలోనో సిరియాలోనో సౌత్ సూడాన్లోనో జరిగితే ఒక అర్థం ఉంది. ఓకే, ఆ దేశాల్లో ఇది కామన్ అనుకోవచ్చు. అమెరికాలో జరగడం ఏంటి? అది కూడా భారతీయ ఆరిజిన్ ఉండే ఒక వ్యక్తి మీద. ఇది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా అమెరికా చెప్పినంత సేఫేనా అని అడగాలి. నాకు తెలియదు, మీరు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు యూఎస్ నుంచి మన ఛానల్కి. దర్ ఇస్ ఎ గుడ్ వ్యూవర్షిప్. అందులో నాకు తెలిసి డాలస్ నుంచి చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. మీరు చెప్పండి, డాలస్ లో వాట్ యూ థింక్ ఇస్ ద సిచ్యువేషన్? అట్లీస్ట్ మీకైనా తెలిసిందా దీని గురించి? తెలిస్తే మీరు ఏం మాట్లాడుకున్నారు? అండ్ ఇక్కడ ఈ చంద్రమౌళి గారికి ఏదైతే జరిగిందో అది ఎక్స్ట్రీమ్ కేసు అనుకుందాం. బట్ ఇన్ జనరల్ ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు అక్కడ చూస్తున్నారు? అలా చూసిన ప్రతిసారి లోపల చిన్న భయం వస్తుందా? యూ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అని. వీటిలన్నిటి మీదకి వెళ్ళి చూస్తే ఇమిగ్రేషన్ ఇష్యూ అనేది ఒక ఓట్లు తెచ్చుకోవడానికి, మన సీట్ ఎక్కి కూర్చోడానికి ఒక ఇష్యూలో మారిపోయింది. ఇది అమెరికా ఒక ఇష్యూ మాత్రం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఇలాగే చేస్తున్నాయి. అండ్ ఇదేదో లెఫ్ట్ పార్టీలు చేస్తానని కాదు. మీరు అమెరికా ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. రిపబ్లికన్స్ ఉన్నారు, డెమోక్రాట్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ రిపబ్లికన్ సైడ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఓట్లు గుద్దించుకోవడానికి మేము పంపించేస్తామని ప్రతి ప్రెసిడెంట్ చెప్తానే ఉంటాడు. మరి 2025లో మనం కూర్చున్నప్పుడు ఇంకా ఇష్యూ ఎందుకు ఉంది? అది ఎందుకంటే ఆ ఇష్యూని వన్స్ మనం సాల్వ్ చేస్తే, నిజంగానే బయటికి మనం పంపించేయగలిగితే మన ఇంకా ఓట్లు అడగడానికి మనకి ఏముంటది, ఏం చెప్తాం మనం అని ఒక సైడ్ వాళ్ళు ఆలోచిస్తారు. లేదు, మనకి ఓట్లు ఎవరైతే గుద్దుతారో మనం కానీ డిపోర్ట్ చేస్తే, లేదా డిపోర్ట్ చేస్తామని మనం ప్రమోట్ చేసుకుంటే. ఇన్ఫాక్ట్ ఒబామా గారి టైంలో చాలా బలంగా డిపోర్టేషన్స్ నడిచాయి, కానీ మనం బయట ఎక్కువ మాట్లాడుకోం. ట్రంప్ గారు అంతా ఒబామా గారి గురించి మనం మాట్లాడుకోం. ఆయన చేసింది కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, బట్ ఆయన సైడ్ నుంచి డిపోర్టేషన్స్ జరిగాయి, నంబర్స్ మనకు కనబడుతున్నాయి. కానీ వాళ్ళు బయటకి ఎందుకు చెప్పుకోరు? డెమోక్రాట్స్ వాళ్ళకి ఓట్లు పడాలి కదా. సో ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు. ఇద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చూడట్లేదు, ప్రాబ్లమ్ ని ఎలా సస్టైన్ చేయాలని చూస్తున్నారు. ఇది యూఎస్ కి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. దీనివల్ల యూఎస్ రెసిడెంట్స్ కే కాదు, యూఎస్ కి వసతికి వెళ్ళి అక్కడ మనం ఉంటున్న మనకు కూడా ప్రాబ్లం అయింది. అది మన భారతీయులే కాదు, మనం చాలా లీగల్ గా మోస్ట్ 99% ఆఫ్ ద భారతీయులు లీగల్ గా వెళ్ళి ఉంటారు అక్కడ. కష్టపడి పనిచేసే ఏ వ్యక్తికి ఇలాంటి చావు గతి పట్టకూడదు. దీన్ని నేను నమ్ముతా. అందుకని నేను చెప్తున్నాను ఇది. దీనికి రీజనింగ్ కూడా చాలా సింపుల్. అమెరికా ఏం వాదిస్తుందంటే, మనకు నిజంగా గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ అంతమంది లేరు. ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చి ఈ మీనియల్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో దానివల్ల ఒక ఎంటైర్ ఇండస్ట్రీ నిలబడుతుంది, ఇన్ఫార్మల్ సెక్టర్. వాళ్ళని పంపించేస్తే ఎవరు చేస్తాడని అడుగుతున్నారు. టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఆర్గ్యుమెంట్ ఇస్ రైట్. కానీ ఇల్లీగల్ గా బార్డర్ దాటి వచ్చి క్రిమినల్ రికార్డ్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ వాళ్ళనైనా మనం చూసుకోవాలి కదా. మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి. 7 సార్లు జైలుకి వెళ్ళి రావడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. 7 సార్లు జైలుకి వెళ్ళి వచ్చి బయటకు వదిలేస్తే మీరు ఏమని చెప్పి వదిలేస్తున్నారు? మీరు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండే వ్యక్తి మెట్రో రైల్లో తిరగడం ఏంటి? ర్యాండమ్ గా కత్తి జేబులో ఉండడం ఏంటి? కత్తితో పొడి చేయడం ఏంటి? క్రిమినల్ టెండెన్సీస్ ఉండే వ్యక్తి మోటల్కి వెళ్ళి ఉండడం ఏంటి? వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదు అని చెప్పి మెషిన్ తో కొట్టి చంపేయడం ఏంటి? తల తీసేయడం ఇప్పటికీ నాకు అర్థం కాదు. తల తీసేయడం ఏంటి? సపోజెడ్లీ వరల్డ్స్ బెస్ట్ కంట్రీలో చట్టాలు అవుట్డేట్ అయిపోయినాయి, సిస్టమ్స్ క్లాగ్ అయిపోయినాయి, పాలిటిక్స్ టాక్సిక్ అయిపోయినాయి, ఎవరి కాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని భారతదేశంలో ఇవేవి లేవా అంటే తుపాకులు వేసుకుని వచ్చేసి మన ఒపీనియన్ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి చంపేసే అంత రేంజ్ కి అలాంటి ఇష్యూస్ అయితే నేను చూడలేదు. మనకి మన సెట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడాలి కూడా. కరప్షన్ అయినా, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఏదైనా ఒక మాట చెప్పేసి ఎలక్షన్స్ ముందు పవర్ లోకి వచ్చి కూర్చున్నారు, దాని గురించి మాట్లాడకపోవడం అయినా, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఇన్ఫ్రా అంత సరిగ్గా లేదు. ఇంకా మనం ఎక్కాల్సింది, ఎదగాల్సింది చాలా ఉంది. కానీ ఇవాళ టాపిక్ ఇస్ చంద్రమౌళి గారు. ఆయనకి ఏదైతే జరిగిందో దాని రూట్ కాజ్ ని అడ్రస్ చేద్దాం అనుకున్నాను ఇవాళ. అంతే. మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా, భారతీయులైనా, తెలుగు వాళ్ళైనా. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అని, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అని, ఇలాంటి రకరకాల ఫౌండేషన్ల గ్రూపులు మనం పెట్టుకుంటాం. మన స్టార్లు, మన హీరోలు, మన సెలబ్రిటీలు అక్కడికి వెళ్తుంటారు. ఇంత కమ్యూనిటీ మనం బిల్డ్ చేసిన తర్వాత క్రైమ్స్ ఇంత ఈజీగా అక్కడ జరుగుతుంటే లోపల నాకు బాధ అనిపించింది, మాట్లాడదాం అనిపించింది. అంతే. ఇవాళ డల్లాస్ పూర్వం అని పిలుస్తారంటే చిన్న మాట కాదు కదా అది. ఆల్మోస్ట్ మన ప్లేస్ ని అడ్రస్ చేస్తున్న లాంటి పాయింట్. అగైన్ దీనికి సొల్యూషన్ మనం అనుకున్నంత ఈజీ కాదు, బట్ ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉందని నమ్ముతా నేను. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఆనెస్ట్లీ ఏదో డొనాల్డ్ ట్రంప్ గారు లేదా జో బైడెన్ గారు చేస్తున్నది కాదు, రీగన్ టైం నుంచి ఉంది. ఇంకా ముందుకెళ్ళి మనకు కనబడుతుంటది ఇమిగ్రేషన్ సమస్య. లెట్స్ హోప్ ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది అని. ఈ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా, అది ఏ సంవత్సరంలో స్థాపించారు? దట్ ఈస్ టుడేస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ 2000, ఆప్షన్ బి ఇస్ 2003, ఆప్షన్ సి ఇస్ 2006, ఆప్షన్ డి ఇస్ 2021. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ టక్కన వచ్చేయచ్చు మీరు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ స్టోరీస్ లో మన పర్టికులర్ ఇది లేకపోయినా కూడా ఆన్సర్ ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, అక్కడ పెట్టేయమంటాం. నేను ఏజూడ్ గ్లోబల్ ఇస్ మన ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ముందు దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్ ఛానల్.
అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. ముఖ్యంగా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు మొత్తానికి మన దేశంలో జరుగుతున్న అక్కడ తెలియడానికి, అక్కడ జరుగుతున్న మన దేశంలో తెలియడానికి మన ఛానల్ ఒక సారథిలో పనిచేస్తుందంటే దానికి మీరే నా కారణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ బై ద వే, అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, ఈ వీడియో మీ ఫస్ట్ వీడియో అయితే, రోజు ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది, ఒక వాల్యూ యాడ్ చేసే వీడియో. దాన్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ ఇక్కడ పెడుతున్నాం. జియో పొలిటికల్ గా ఏం జరుగుతుంది నా చుట్టూ మీరు తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా ఈ టారిఫ్లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ గారి భారతదేశం మీద వేస్తున్నది ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్, ఐటీ సెక్టర్ కి సంబంధించి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, చార్లీ కర్క్ గారి గురించి నేను విన్నాను కానీ అసలు ఏంటి నాకు కంప్లీట్ క్లారిటీ తెలియట్లేదు, అక్కడక్కడ న్యూస్ ఆర్టికల్స్ చదువుతానంటే ఒక 15 నిమిషాలు వీడియో చేశాను ఆయన గురించి, ఏం జరిగింది ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజ్ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.